వాళ్ళు మటుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండింగ్ గురించి అసలు మర్చిపోండి. మనకి మార్కెట్ క్యాపిటల్ అడ్జెషన్ ద్వారా కంపెనీ యొక్క సైజ్ తెలుస్తుంది అనమాట. కంపెనీస్లో ఫెయిల్యూర్ రేట్ అనేది హైగా ఉంటుంది, మార్కెట్ పడిపోయే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి 4,50,000 వరకు ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. ఈ 4,50,000లో నుంచి 1,50,000 మీరు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు గవర్నమెంట్కి ఇంకా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. హలో ఎవ్రీవన్, మ్యూచువల్ ఫండ్ కోర్స్ సెకండ్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయా లేదంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది చూసాం. అలానే మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి అనేది అందరికీ నిజమేనా, అందరికీ వర్తిస్తుందా లేదా అనేది చూసాం. అలానే మనం లాస్ట్ వీడియోలోనే మ్యూచువల్ ఫండ్స్ అనేది మెయిన్లీ 2 అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది కానీ చూసాం, ఈక్విటీ అండ్ డెప్ట్ అనమాట. ఈ వీడియోలో మనం ఈక్విటీ అండ్ డెప్ట్ అసెట్ క్లాసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ మనం ఈక్విటీ అసెట్ క్లాస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సెవరల్ టైప్స్ ఉంటాయి. మార్కెట్ క్యాప్ చేంజెస్ వల్ల జనరల్గా మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయన్నమాట. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేవి. అవి కాకుండా సెవరల్ టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి సెక్టార్ ఫండ్స్ ఒకటి, థీమాటిక్ ఫండ్, ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, అలానే ఆర్జీఈఎస్ఎస్ అంటే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్, అలానే ఈక్విటీ ఇన్కమ్ స్కీమ్. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సెవరల్ టైప్స్ ఉంటాయన్నమాట. మీరు ఎవరైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ కోసమేమన్నమాట. షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మటుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండింగ్ గురించి అసలు మర్చిపోండి. మనకు తెలిసిన విషయమే అనమాట ఇది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఏదైనా ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ గ్రోత్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. ఏదైనా న్యూస్ వచ్చినా, ఏదైనా రెసిషన్ వచ్చినా కానీ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏదైనా ఒక కంపెనీ పెరగాలి అంటే కొంచెం టైం అనేది పడుతుందన్నమాట లాంగ్ టర్మ్లో. అందుకనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం మాత్రమే యూజ్ చేయాలన్నమాట. షార్ట్ టర్మ్ గ్రోత్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని మర్చిపోవడం బెస్ట్ అనమాట. సరే, మనం ఇప్పుడు చూద్దాం మార్కెట్ క్యాపిటల్ చేంజ్ వల్ల ఏ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో. మార్కెట్ క్యాప్ చేంజ్ అవ్వడం వల్ల మెయిన్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్, అలానే మిడ్ క్యాప్ ఫండ్, అలానే లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. మనం ఫస్ట్లీ మార్కెట్ క్యాపిటల్ అడ్జెషన్ అంటే మార్కెట్ క్యాపిటల్ చేంజ్ అంటే ఏంటో చూద్దాం. మనకి మార్కెట్ క్యాపిటల్ అడ్జెషన్ ద్వారా కంపెనీ యొక్క సైజ్ తెలుస్తుంది అనమాట. అలానే ఏ కంపెనీస్లో అయితే 15,000 to 20,000 కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉందంటే, 50,000 to 20,000 crores కంటే మార్కెట్ క్యాప్ తక్కువగా ఉందంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. 15,000 crores to 1,25,000 crores మధ్యలో ఉందంటే మిడ్ క్యాప్ స్టాక్స్ అని అంటాం. అదే 1,25,000 crores కంటే అబోవ్ ఉందంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని అంటాం అనమాట. మనకి స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఫెయిల్యూర్ రేట్ అనేది హైగా ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో అనేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనకు ఫెయిల్యూర్ రేట్ అనేది హైగా ఉంటుంది. ఏదైనా ఒక రెసిషన్ వచ్చిందంటే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఫెయిల్యూర్ రేట్ అనేది హైగా ఉంటుంది, మార్కెట్ పడిపోయే ఛాన్సెస్ హైగా ఉంటాయి. అలానే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో గ్రోత్ పొటెన్షియల్ కానీ హైగానే ఉంటాయి. ఇప్పుడే ఈ మార్కెట్ క్యాప్ అనేది స్మాల్గా ఉంది కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్ చేసామంటే లార్జ్ క్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి గ్రోత్ పొటెన్షియల్ హైగా ఉంటుంది. అలానే ఏదన్నా మార్కెట్లో ఏదైనా తప్పు జరిగిందంటే ఆ కంపెనీలో మీకు ఫెయిల్యూర్ రేట్ కానీ అలానే హైగా ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్లో తీసుకున్నామంటే వీటిలో ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాయి కంపెనీస్. ఓకే, ఏమైనా రెసిషన్ వచ్చినా కానీ మార్కెట్ అనేది స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇందులో వచ్చేసి మనకు ఫెయిల్యూర్ రేట్ తక్కువగా ఉంటుంది, అలానే గ్రోత్ పొటెన్షియల్ కానీ తక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైతే రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేటివి బెస్ట్ అనమాట. ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి స్మాల్ క్యాప్ కంపెనీస్ బెస్ట్ అనమాట. మీకు లార్జ్ క్యాప్ కంపెనీస్లో స్టేబుల్ రిటర్న్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అది కాకుండా మీకు వచ్చేసి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని చాలా పెద్ద ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే రిస్క్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మటుకు స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అలానే మీరు మిడ్ క్యాప్ గురించి మాట్లాడారంటే ఈ స్మాల్ క్యాప్కి లార్జ్ క్యాప్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి సెక్టార్ ఫండ్స్ అనమాట. సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక సెక్టార్లో లేదా ఒక ఇండస్ట్రీలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఫండ్ తీసుకున్నారంటే వాళ్ళు కేవలం బ్యాంకింగ్ సెక్టార్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఆర్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, టెలికాం ఫండ్ ఉందంటే వాళ్ళు కేవలం టెలికాం సెక్టార్లో ఉండే ఇండస్ట్రీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా వీటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఈ సెక్టార్ ఫండ్స్ అనేటివి స్పెసిఫిక్గా ఉండే ఇండస్ట్రీలో లేదా ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇది కానీ చాలా రిస్కీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ సెక్టార్ అనేది పర్ఫామ్ అయిందా
మంచి రిటర్న్స్ వస్తాయి, లేదా సెక్టార్ పర్ఫామ్ చేయలేదో బ్యాడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం పాస్ట్ ఇయర్స్గా చెక్ చేసుకున్నాము అంటే బ్యాంకింగ్ సెక్టార్లో మంచి రిటర్న్స్ వచ్చాయన్నమాట. అదే మీరు పవర్ సెక్టార్లో చూసుకున్నారంటే మంచి లాసెస్ వచ్చాయన్నమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి థీమాటిక్ ఫండ్స్ అనమాట. థీమాటిక్ ఫండ్స్ అనేటివి స్పెసిఫిక్ థీమ్ పైన ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ తీసుకున్నారంటే వీళ్ళు కేవలం హౌసింగ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. హౌసింగ్ కంపెనీస్లో సెవరల్ సెక్టార్స్ వస్తాయన్నమాట. ఏమేమిటంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, గ్లాస్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, ఇవన్నీ కంపెనీస్ కానీ సెవరల్ సెక్టార్స్కి సంబంధించినవి. కానీ వీటి మెయిన్ థీమ్ వచ్చేసి హౌసింగే అనమాట. ఓకేనా, ఇలాగా సర్టన్ థీమ్ పైన ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ని వచ్చేసి థీమాటిక్ ఫండ్స్ అని అంటాం. ఓకేనా, ఈ ఫండ్స్లో కూడా అంతే అనమాట. ఆ సెక్టార్ అనేది బాగా రైజ్ అయింది అంటే మంచి రిటర్న్స్ వస్తాయి, ఆ సెక్టార్ అనేది మంచిగా పర్ఫామ్ చేయలేదంటే లాసెస్ వస్తాయి అన్నమాట. హౌసింగ్ థీమాటిక్ ఫండ్ ఎలా ఉంటుందో అలానే ఇంకా డిఫరెంట్ థీమాటిక్ ఫండ్స్ ఉంటాయన్నమాట. ఎలక్ట్రిక్ మొబిలిటీ థీమాటిక్ ఫండ్, ఇలాంటి సెవరల్ థీమాటిక్ ఫండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏ థీమ్స్లో అయితే ఫ్యూచర్ ఉంటుంది అని అనుకుంటామో ఆ థీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం అనమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ అనమాట. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింకేజ్ సేవింగ్ స్కీమ్ అనమాట. ఈ ఈక్విటీ లింకేజ్ సేవింగ్ స్కీమ్ ద్వారా మనం 1,50,000 వరకు ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఐటీ సెక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C ద్వారా. అది ఎలానో చూద్దాం. దీనికి ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ యూనియన్ బడ్జెట్లో మనకు రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ 24-25 యొక్క ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూసారంటే అప్ టు 3 lakhs వరకు మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. మీ ఇన్కంలో నుంచి 3 lakhs నుంచి 7 lakhs వరకు ఉందంటే 5% ట్యాక్స్ పే చేయాలన్నమాట. అలానే 7 to 10 lakh ఉంటే 10%, 10 to 12 ఉంటే 15%, 12 to 15 ఉంటే 20%, మోర్ దెన్ 15 ఉంటే 30% ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఇలా మీకు పడే ట్యాక్స్ని ఈ ఎల్ఎస్ఎస్ ద్వారా మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట 1,50,000 వరకు. అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి 4,50,000 వరకు ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. ఈ 4,50,000లో నుంచి 1,50,000 మీరు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ఇలా ఈఎల్ఎస్ఎస్ ద్వారా మీరు ట్యాక్స్ని ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. ఇలా మీరు ఈఎల్ఎస్ఎస్లో మనీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 years వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. 3 years వరకు మీరు ఆ డబ్బులు మళ్ళీ బయటికి తీయలేరనమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఆర్జీఈఎస్ఎస్ అనమాట. అంటే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్ అనేది. ఈ స్కీమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80CCG కిందకు వస్తుందన్నమాట. మెయిన్గా ఈ స్కీమ్ అనేది న్యూ ఇన్వెస్టర్స్ కోసం తీసుకొచ్చిందనమాట. అంటే ఇప్పటి వరకు ఎవరైతే మార్కెట్స్లోకి ఇప్పటి వరకు రాలేదో వాళ్ళకి ఈ స్కీమ్ అనమాట. ఇందులో మీకు 50% ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుంది అనమాట. మీ ఇన్వెస్ట్మెంట్లో డిడక్షన్ లిమిట్ వచ్చేసి 25,000 ఉంటుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే ఆర్జీఈఎస్ఎస్ స్కీమ్ ప్రకారం 25,000 ట్యాక్స్ డిడక్షన్ మీకు వస్తుందన్నమాట. ఆర్జీఈఎస్ఎస్లో 1 year లాకింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. అలానే మీ ఇన్కమ్ అనేది 12 lakh కంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా మీరు అనేది న్యూ రిటైలర్ ఇన్వెస్టర్ అయి ఉండాలన్నమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఈక్విటీ ఇన్కమ్ ఫండ్ అనమాట. ఈక్విటీ ఇన్కమ్ ఫండ్ని డివిడెండ్ ఈల్డ్ స్కీమ్ అని కానీ అంటారనమాట. ఈ ఈక్విటీ ఇన్కమ్ ఫండ్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఏ కంపెనీస్ నుండి అయితే వాళ్ళకి కాన్స్టెంట్గా డివిడెండ్ వస్తుందో ఆ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. డివిడెండ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది అంటే వాళ్ళు ఆ ప్రాఫిట్ని వాళ్ళ షేర్ హోల్డర్స్తో పంచుకుంటారనమాట. అంటే వాళ్ళ వచ్చిన ప్రాఫిట్లో డివిడెంట్గా వాళ్ళకు కొంచెం ఇస్తారనమాట వాళ్ళ షేర్ హోల్డర్స్కి. కానీ ఈ మధ్య చాలా కంపెనీస్ డివిడెంట్ ఇవ్వడం ఆపేసాయి అనమాట. దానికి కానీ ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళ షేర్ హోల్డర్స్కి డివిడెంట్ అనౌన్స్ చేస్తుందో వాళ్ళు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట గవర్నమెంట్కి. చాలా కంపెనీస్ ఈ మధ్య ఈ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది అనేసి వాళ్ళు డివిడెంట్ అనేది ఇవ్వడం మానేశారనమాట. ఈ డివిడెంట్ ఇవ్వడం ఆపేసాయి అనమాట. దీనికి బదులుగా షేర్ బైబ్యాక్ అనే వేరే దాన్ని తీసుకువచ్చారనమాట. కానీ గవర్నమెంట్ షేర్ బైబ్యాక్ కూడా ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశారనమాట. అందుకని చాలా కంపెనీస్ డివిడెంట్ ఇవ్వడం తగ్గించేసాయన్నమాట. ఏదైనా ఒక కంపెనీ డివిడెంట్ ఇప్పుడు ఇచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇస్తుంది అనే డౌట్ కానీ ఉందన్నమాట. అందుకనే మనం ఈ కాలంలో ఈ డివిడెంట్ కోసం పెద్దగా ఆశలు పెట్టుకోకూడదు అనమాట. మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాం. ఈ వీడియోలో మనం డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క టైప్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్తో మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలానే మీరు ఎవరైతే ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట ప్లేలిస్ట్ది. అక్కడికి వెళ్ళేసి ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవచ్చు.
అలానే మీరు ఎవరైతే ట్రేడింగ్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను అనమాట. ఆ వెబ్సైట్లో మీకు ట్రేడింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క బుక్స్ అనేవి దొరుకుతాయన్నమాట పీడిఎఫ్స్ రూపంలో. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.